నమస్తే, వెల్కమ్ టు రాధా కంప్యూటర్స్ హబ్ అండి. ఈరోజు నేను చెప్పే టాపిక్ ఏంటి అంటే మీకు అర్థమైపోయి ఉండిద్ది. ఈరోజు మంచిగా అరటికాయ బజ్జీలు చేశానండి. మా పిల్లలు ఎప్పటి నుంచి అడుగుతున్నారు, మేడం సాటర్డే వీడియో చేయట్లేదు, చేయండి అంటే ఇదిగోండి ఇలా ప్రిపేర్ చేసేసాము. ఇదిగోండి ఉప్పు సరిపోలేదు, సో ఉప్పు కొంచెం వేయాలని మళ్ళీ ఇంకొంచెం యాడ్ చేశాను. ఇది మనం ఎలా తయారు చేయాలి ఏంటి చూసేద్దాము. ఏం లేదండి, ఉట్టి శనగపిండి రెడీ చేసేసుకోండి. చక్కగా దాన్ని జల్లించుకున్న తర్వాత నేను అరటికాయలు కోసేసి పక్కన పెట్టేశాను. ఇదిగోండి నేను కారము, ఉప్పు ఇవన్నీ ఏంటంటే మీకు ఎంత కారం అయితే తింటామో అంత కారము, ఉప్పు అయినా అంతే, ఎంత ఉప్పు కావాలనుకుంటే అంత అలా వేసుకోవాలి. ఇది నేను భోజనానికి మేము లంచ్ టైంలో చేసాము. అంటే పిల్లలు 10కి అట్లా వస్తారు, ఇంకా ఈవినింగ్ స్టార్ట్ చేస్తుంటే చాలా లేట్ అయిపోతుందని మేము ఏం చేసామంటే 10కి అట్లాగా స్టార్ట్ చేసాము. ఇదంతా రెడీ అయిపోయేసరికి లంచ్ టైం కూడా అయిపోయింది. ఇదిగోండి ఇవి బజ్జీలు ఇలా రెడీ అయిపోయినాయి. ఇది ఎలా తయారు చేయాలి ఏంటి చూద్దామా, చాలా ఈజీ. ఇదిగోండి మా బజ్జీలు రెడీ అయిపోయాయి. దీనికి కావలసిన పదార్థాలు మీకు కొలతలతో చెప్తాను. ఏం లేదు, చాలా ఈజీ ప్రాసెస్, చక్కగా ఎవరైనా చేసేసుకోవచ్చు. ఇదిగోండి మా లంచ్ కూడా రెడీ అయిపోయింది చూడండి. అది కూడా మీకు ఒక పిక్ పెట్టాను, ఎందుకంటే లంచ్తో పాటు లంచ్కు ముందు హెల్తీగా ఉండాలి, మనం తిన్నది చక్కగా అరగాలి అంటే రా వెజిటేబుల్స్ కానీ తినాలి అని మీకు తెలియాలని మీకు అది పెట్టాను. ఓకేనా?